టీచర్ కావాలనుకుని టీ షాప్ ప్రారంభం, బెల్లం చాయ్తో సక్సెస్. ఎన్నో ఆశలతో రాత్రింబవళ్ళు కష్టపడి చదివితే చివరికి ఉద్యోగం విషయానికి వచ్చేసరికి ప్రభుత్వాలు ఇచ్చే జాబ్ నోటిఫికేషన్పై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశతో కొన్ని వేల మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే వయసు మీద పడటంతో కుటుంబాల పోషణ కొరకు చాలా వరకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆశలను ఆవిరి చేసుకుంటున్నారు. కానీ గోదావరికి చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదివి నోటిఫికేషన్ లేకపోవడంతో బెల్లం చాయ్ స్టాల్ను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది స్వప్న. పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన స్వప్న బీఎస్సీ బీఈడీ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కొన్నేళ్ల పాటు ఎదురు చూసింది. అనుకున్నట్టుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వం విడుదల చేయకపోవడం, చేసినప్పుడు కుదించి కొన్ని మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంతో రాసిన ఫలితం లేకుండా పోయింది. అలా 10 ఏళ్ల పాటు ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడినా ఫలితం లేదు. పిల్లలు పెద్దగా అవ్వడం, కుటుంబ భారం పెరగడంతో భర్త కుమార్తో కలిసి గోదావరిఖని చౌరస్తా వద్ద ఆనంది అమృతుల్య పేరుతో బెల్లం చాయ్ స్టాల్ను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తుంది స్వప్న. బెల్లం చాయ్తో ఆరోగ్య సూత్రాలు ఉండడంతో సమాజానికి ఎంతో కొంత మేలుగా ఉంటుందని ఇదే వ్యాపారాన్ని చేస్తున్నట్లుగా స్వప్న చెప్పుకొచ్చింది. స్వప్న మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్గా ఉద్యోగం చేసుకుంటూ చాలని జీతంతో బాగా ఇబ్బందులు ఉండేవి. భర్త కుమార్ కూడా ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద ఉద్యోగం చేసేవాడు. ఎంత చేసినా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. ప్రభుత్వ ఉద్యోగం వస్తే అన్నీ సెట్ అవుతాయని అనుకున్నాము. కానీ ఇక ప్రభుత్వం ఉద్యోగం రాదని వ్యాపారం చేద్దామని ఆలోచన చేసి అన్నయ్య రమేష్ సూచనలతో బెల్లం చాయ్ ఏర్పాటు చేసుకున్నామని స్వప్న తెలిపింది. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కన్నా వ్యాపారం 4 రెట్లు నయమని స్వప్న తెలిపింది. రోజు 30 లీటర్ల పాలు, 1500 ఆదాయం వస్తుందని, ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు 30 నుండి 35 లీటర్ల వరకు పాలు అమ్ముతామని స్వప్న తెలిపింది. ఖర్చులన్నీ పోను రోజు 1500 రూపాయలు లాభం మిగులుతుందని స్వప్న తెలిపింది. మరి ఎంతమందిని స్వప్నని ఆదర్శంగా తీసుకుంటారు?